హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ డెస్టైన్ 2 ప్లస్ V1 గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కామెంట్ చేయడం జరిగింది. దీనిని మనం ఒక 2 సిచ్యువేషన్స్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1 సిచ్యువేషన్, ఏదైనా ఒక పని జరగడం ఖాయం. ఏదైనా ఒక పని జరగడం ఖాయం అంటే సర్టైన్ టు హ్యాపెన్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్. అండ్ సెకండ్ యూసేజ్, ఏదైనా ఒకటి నిర్ణయించబడింది. ఏదైనా ఒకటి నిర్ణయించబడింది. సో ఈ 2 డెఫినేషన్స్ రిలేటెడ్గా ఒక 6 ఎగ్జాంపుల్స్ని అయితే ఇప్పుడు నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. ఆ 6 ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు ఈ డెస్టైన్ 2 ప్లస్ V1 యొక్క ఫ్రేజ్ని ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది. ఆల్ రైట్ ఫ్రెండ్స్, నెంబర్ 1 ఎగ్జాంపుల్, మీరు వారికి ఎంత సహాయం చేసినా వారు మిమ్మల్ని మోసం చేయడం ఖాయం. మీరు వారికి ఎంత సహాయం చేసినా వారు మిమ్మల్ని మోసం చేయడం ఖాయం. సో ఈ స్టేట్మెంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే ఏదైనా ఒక పని చేయడం ఖాయం అంటే వారు మిమ్మల్ని మోసం చేయడం ఖాయం. ఎలా? మీరు వారికి ఎంత సహాయం చేసినా. ఈ ఎగ్జాంపుల్లో మనకు 2 సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? మీరు వారికి ఎంత సహాయం చేసినా అనేది ఒక సిచ్యువేషన్, వారు మిమ్మల్ని మోసం చేయడం ఖాయం అనేది సెకండ్ సిచ్యువేషన్. దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ ఫస్ట్ సిచ్యువేషన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీరు వారికి ఎంత సహాయం చేసినా, నో మ్యాటర్ హౌ మచ్ యూ హెల్ప్ దెమ్. నో మ్యాటర్ హౌ మచ్ యూ హెల్ప్ దెమ్ అంటే మీరు వారికి ఎంత సహాయం చేసినా వారు మిమ్మల్ని మోసం చేయడం ఖాయం. దే ఆర్ డెస్టైన్ టు డిసీవ్ యూ ఆర్ దే ఆర్ డెస్టైన్ టు బేట్రే యూ అంటే వారు మిమ్మల్ని మోసం చేయడం ఖాయం. సో నో మ్యాటర్ హౌ మచ్ యూ హెల్ప్ దెమ్, దే ఆర్ డెస్టైన్ టు డిసీవ్ యూ ఆర్ బేట్రే యూ. సెకండ్ ఎగ్జాంపుల్, ఈ మీటింగ్ మన జీవితాలను మార్చడానికి నిర్ణయించబడింది. ఈ మీటింగ్ మన జీవితాలను మార్చడానికి నిర్ణయించబడింది. ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో మీరు నోటీస్ చేసినట్లయితే నిర్ణయించబడింది అని చెప్పేసి వచ్చింది. సో ఇలా ఏదైనా ఒకటి జరగటం ఖాయం లేదా నిర్ణయించబడింది అని తెలిపే సందర్భంలో ఈ డెస్టైన్ 2 ప్లస్ V1 అనే ఫ్రేజ్ యూజ్ చేస్తాం. ఇఫ్ యూ నోటీస్ ద సెకండ్ ఎగ్జాంపుల్, ఈ మీటింగ్ మన జీవితాలను మార్చడానికి నిర్ణయించబడింది. మరి దీన్ని ఇంగ్లీష్లో The meeting is destined to change our lives. The meeting is destined to change our lives. అంటే ఈ మీటింగ్ మన జీవితాలు మార్చడానికి నిర్ణయించబడింది. థర్డ్ ఎగ్జాంపుల్, ఈ క్లాస్ స్టూడెంట్స్ డౌట్స్ క్లారిఫై చేయడానికి నిర్ణయించబడింది. ఈ క్లాస్ స్టూడెంట్స్ డౌట్స్ క్లారిఫై చేయడానికి నిర్ణయించబడింది. సో ఇక్కడ కూడా నిర్ణయించబడింది అని అయితే రావడం జరిగింది. మరి దీన్ని ఇంగ్లీష్లో దిస్ క్లాస్ ఈజ్ డెస్టైన్డ్ టు క్లారిఫై స్టూడెంట్స్ డౌట్. దిస్ క్లాస్ ఈజ్ డెస్టైన్ టు క్లారిఫై ద స్టూడెంట్స్ డౌట్స్ అంటే ఈ క్లాస్ స్టూడెంట్స్ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడానికి నిర్ణయించబడింది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, మీరు ఇలానే ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం ఖాయం. మీరు ఇలానే ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం ఖాయం. సో ఈ ఎగ్జాంపుల్లో కూడా ఏదైనా ఒకటి జరగటం ఖాయం, మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం ఖాయం అంటే బౌండ్ టు హ్యాపెన్. మరి దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ప్రాక్టీస్ లైక్ దిస్ you are destined to speak in English. If you practice like this, you are destined to speak in English. అంటే మీరు ఇలానే ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం ఖాయం. అతను ఎంత కష్టపడినా అతని కష్టాలు ఎదుర్కోవడం ఖాయం. అతను ఎంత కష్టపడినా అతని కష్టాలు ఎదుర్కోవడం ఖాయం. సో ఈ ఎగ్జాంపుల్లో కూడా ఏదైనా ఒకటి జరగడం ఖాయం. సో ఇలా ఖాయం అని వచ్చే సందర్భంలో డెస్టైన్ టు యూజ్ చేయాలి. మరి దీన్ని ఇంగ్లీష్లో He is destined to face difficulties. He is destined to face difficulties despite his hard work. Despite his hard work. అంటే అతను ఎంత కష్టపడినా అతను కష్టాలు ఎదుర్కోవటం ఖాయం. He is destined to face difficulties or challenges despite his hard work. And last example, ప్రణాళిక లోపం వలన ఆ ప్రాజెక్ట్ విఫలం అవ్వడం ఖాయం. ప్రణాళిక లోపం వలన ఆ ప్రాజెక్ట్ విఫలం అవ్వడం ఖాయం. మరి దీన్ని ఇంగ్లీష్లో The project is destined to fail because of poor planning. Because of poor planning. The project is destined to fail because of poor planning. అంటే ప్రణాళిక లోపం వలన ఆ ప్రాజెక్ట్ విఫలం అవ్వడం ఖాయం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒకటి జరగటం ఖాయం లేదా ఏదైనా ఒకటి నిర్ణయించబడింది అని తెలిపే సందర్భంలో ఈ డెస్టైన్ 2 ప్లస్ V1 అనే ఈ ఫ్రేజ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా మన వీడియోని లైక్ చేసి
నాకు సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ని ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.